ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చారు। అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు। 6 గ్యారెంటీల పేరు మీద కోట్ల రూపాయలు దండుకున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీల పేరుతో విఫలమయ్యారని, ప్రజలకు అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు। గతంలో ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తే మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని తెలియజేశారు। సామాన్య మధ్యతరగతి ప్రజలు కష్టపడి ఫ్లాట్ కొంటే ఎల్ఆర్ఎస్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం ఏమిటని మండిపడ్డారు। దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి, ఏవైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కూడా తీసుకొని దాదాపు 25,44,000 కుటుంబాలకు లబ్ధి పొందే విధంగా ఈ ఎల్ఆర్ఎస్ని తీసుకురావడం, గతంలో కోర్టు కేసులు ఇవన్నీ ఉండడం వల్ల అది కొంచెం ఆలస్యమైన సందర్భంలో మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ విధాన్ని ఉచితంగా చేస్తామని వాళ్ళు అప్పుడు అన్ని కూడా మాటలు మాట్లాడే ఎన్నికల సందర్భంలో మరి నేడు ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రెగ్యులరైజేషన్ చేసి 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రానికని ఇలా మాట మార్చి ఆ ఎల్ఆర్ఎస్ విధానం ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైసలు వసూలు చేసే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటారో దీన్ని వాళ్ళు రద్దు చేసి ఉచితంగా గతంలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలతో పాటు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం। కానీ ఇవాళ వాళ్ళు 6 గ్యారెంటీల పేరు మీద ఇలా ఓట్లు దండుకొని ఇవాళ వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా సంపూర్ణంగా అమలు చేస్తలేరు। ఒక ఉచిత బస్సు ప్రయాణం ఒకటే ప్రారంభించిండ్రు, దాని తర్వాత మొన్ననే మళ్ళీ ఇంకొక హామీ ఏదైతే 10 లక్షల రూపాయలు మరి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ గారు పెంచుతామన్నారో అది ఎవరు కూడా లబ్ధి చేకూరదు, ఎవరికో కొంతమంది। మళ్ళీ మొన్న 2 హామీలు మళ్ళీ నెరవేరుస్తామని మొన్ననే దాన్ని ప్రారంభించింది। ఇవాళ దాదాపు 1 కోటి చిల్లర మరి గృహజ్యోతి కింద ఉచిత సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నారో 1 కోటి కుటుంబాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి అన్నీ కూడా చేసి దాదాపు 40 లక్షల మందికి మొదటనేమో మేము ఉచితంగా 500కే సిలిండర్ ఇస్తామని, ఇవాళ మీరు మొత్తం పైసలు కట్టాలి, తర్వాత మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని, ఆ రకంగా అది మొత్తం కూడా 40 లక్షల మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు। దాంతోపాటు దాదాపు 1 కోటి చిల్లర కుటుంబాలు ఇలా పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా 200 యూనిట్ల కరెంట్ వస్తుందంటే అది కూడా అన్ని కూడా స్కాన్ చేసి ఇవి వీళ్ళు వారికి రారు వాళ్ళు వారికి రారని అది కూడా దాదాపు 30-40 లక్షల మందికే వచ్చేటట్టుంది। రేపు వచ్చేదే తెలుస్తుంది ఎంతమందికి వచ్చిందనేది। అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణంగా ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తలేరు। ఇవాళ 201 యూనిట్ దాటితే వాళ్ళు మొత్తం కరెంటు బిల్లు కట్టాలి అంటే అందరు ఇంట్లో చూసుకోవాలి, 200 యూనిట్ దాటకుండా కరెంటు చూసుకోవాలి। అంటే ఇవన్నీ కూడా ఏదో రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాళ్ళు ఏదో కాలయాపన చేయడం, మళ్ళీ రేపు ఇంకో 2 పథకాలు అంటే రాబోయే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో అన్ని హామీలు మేము నెరవేర్చిన విధంగా రేపు మళ్ళీ ఇండ్ల పథకాలు కూడా ఇస్తామంటారు। ఇలా గతంలో అందరికి ఇండ్లు ఇస్తామన్నారు, ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇండ్లే ఇస్తారంట। అంటే ఈ రకంగా ఇవన్నీ కూడా వారు ఏది కూడా చెప్పలేరు। మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు తీసుకొని అందరూ ఇలా 1 లక్ష రూపాయలు చేసిండ్రు, గత ప్రభుత్వం నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ఎక్కడ పోయింది ఇప్పుడు వరకు దాన్ని ఊసేయలేదు। ఇలా రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అని ఇయాలటి వరకు దాదాపు 3 ఎకరాల రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా అది ఇవ్వలేని పరిస్థితి। గతంలో
జనవరి 31 వరకు అన్నాడు, ఫిబ్రవరి 15 అన్నాడు, ఫిబ్రవరి 29 అన్నాడు, మొన్న మార్చి 15 అన్నాడు. ఇవాళ మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ 30,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇలే, మనం నోటిఫికేషన్లు ఇచ్చి అవన్నీ కూడా తయారయ్యి మరి వచ్చే మూమెంట్లో వారి అధికారం రావడం వల్లనే ఆ 30,000 ఏవైతే ఉద్యోగాలు నేను నిన్న మొన్న ఇస్తుండో అవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినట్టు పూర్తి చేస్తాను. ఇప్పటివరకు దాదాపు 90 రోజులు అయింది, ఇంకా 10 రోజులు మిగిలింది. అంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ నెపం పెట్టి ఏ రకంగా ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఇలా కాంగ్రెస్కి అలవాటు అనేది మనం అందరం కూడా గతంలో చూస్తున్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు అందరు కూడా ఉచితంగా హామీలు ఇచ్చే వాళ్ళు చెప్పినరో అవన్నీ కూడా చూస్తున్నాం. గతంలో మంత్రులుగా ఇప్పుడున్నటువంటి మంత్రులు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు